మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు దేశంలో సంపద సృష్టించడం చాలా డిఫికల్ట్గా ఉండేది. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైంది. పోటీ ప్రపంచం వచ్చింది. ఎవరైతే బ్రహ్మాండంగా పారిశ్రామికవేత్తలుగా ఆంటర్‌ప్రెన్యూర్స్గా ఉంటారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా సంపద సృష్టించడం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాసెస్లో మనం చూస్తే ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చారు. ఈరోజు మీరు చూసినప్పుడు మంచి రోడ్లు వచ్చాయి, మంచి విమానాశ్రయాలు వచ్చాయి, టెలికమ్యూనికేషన్ సెక్టర్ డెవలప్ అయింది. ఇంకొక పక్క అనేక రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచంలోనే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న దేశం ఇప్పుడు 4వ స్థానానికి వచ్చాం. రాబోయే ఒక సంవత్సరంలో 3వ స్థానానికి వస్తాం. అంటే అమెరికా, చైనా తర్వాత భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే అది మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.